మీరు జియో సిమ్ వాడుతూ ఉండారా? జియో సిమ్ వాడుతూ అంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. జియో కంపెనీ ఓనర్ అంబానీ పెద్ద మోసం అనేది చేస్తున్నాడు జియో రీఛార్జ్ పైన. అదేంటని నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. నేను ప్రతిసారి ఫోన్పేలోనే రీఛార్జ్ చేసేది కాబట్టి ఫోన్పే ఓపెన్ చేసినాను. రీఛార్జ్ పాయింట్ ఇవి చూడండి, ఇదంతా రీఛార్జ్ చెప్తుండేది. డీటెయిల్ చూపిస్తాను చూడండి. అంతట్లోగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ విషయం ముందుగానే ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. కొత్త ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి 18th మార్చ్ నేను రీఛార్జ్ చేయండి. ఇది 18 మార్చ్ రీఛార్జ్ చేయంటే 28 రోజులు ఖచ్చితంగా రావాలా, కానీ మనకి 28 రోజులు వస్తారా? 18 మార్చ్ రీఛార్జ్ చేస్తే నెలకు ముందుగానే, అంటే 31 డేస్ మంత్లో వస్తే 3 డేస్ ముందుగా అయిపోతుంది. 30 డేస్ నెల వస్తే 2 డేస్ ముందుగా అయిపోతుంది. కానీ ఈరోజు 15 తారీఖు, 31 వచ్చింది, ఓకే ఒప్పుకుందాం. 15 తారీఖు ఈరోజు నైట్ అయిపోవాల్సిండేది. అలాంటిది ఈరోజు ఇంకా టైము 3 గంటలే, ఇంకా 3 గంటలకే కంప్లీట్గా అయిపోయింది. ఉద్దేశం ఏంటి తెలిసిన, 28 రోజే కంప్లీట్ కాక ముందుగానే 27 రోజుల 6 గంటలు మాత్రమే రీఛార్జ్ ప్లాన్ అనేది కట్ చేస్తాడు. కావాలంటే నా ఫోన్లో, నా సిమ్లో నేను కాల్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ రీఛార్జ్ కట్ అయిపోయింది, 28 రోజు కంప్లీట్ కాలే. ఇది పెద్ద స్కాము. ఒక్కొక్క రూపాయి 2 రూపాయలు దొంగతనం చేస్తే ఎవరు పట్టించుకోవాలని చెప్పేసి ఈయన ప్లాన్ కాబట్టి ఇంకా అర్ధ రోజు ముందుగానే రీఛార్జ్ అని కట్ చేస్తాడు. చూడండి, ఒక నెంబర్కి డయల్ చేస్తా ఉన్నాను, ఏమని వస్తుంది. ಮಾನ್ಯವಾಗಿರುವ ರೀಚಾರ್ಜ್ ಪ್ಲಾನ್ ಲಭ್ಯವಿಲ್ಲ. ದಯವಿಟ್ಟು ತಕ್ಷಣ ರೀಚಾರ್ಜ್ ಮಾಡಿ.